ఇక ముందు గుర్తు చేయొచ్చు కదా, గుర్తు మళ్ళీ ఇక్కడ లైన్ 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 అన్ని లాగి కూర్చుంటారు నిలబడి నాకు గొంతుకు బాగాలేదు. కూర్చోండి, ఇంకా దగ్గరలేవు అయ్యి బాబు. ఇంకా దగ్గరలేవు మీరు అటు ఇవ్వండి, అటు ఇవ్వండి. అది నిర్మల అటు ఇవ్వండి కదా, నిర్మల అటు ఇవ్వండి. ఇగో ఎంతసేపు ఉందాము ఒకరి తర్వాత ఒకరు. నేను ఒక నిమిషం మాట్లాడిన తర్వాత ఒక్క నిమిషం మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడను. ఆ తర్వాత మీరు ఏదో అడిగితే దాన్ని రెస్పాండ్ అవుతాను. ఓకేనా? చాలా రోజులు అయింది మీతో కలిసి. అందుకే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక విషయాన్ని ఏదో 3-4 రోజులుగా చూస్తున్నాను, టీవీలోను పేపర్లోను అట్లా అన్నిట్లాను. ఊరికే గవర్నమెంట్ మీద ఆడిపోసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆడిపోసుకోవడం తప్ప ఇంకా ప్రతిపక్షానికి ఇంకో పని ఏంటుంది? వాళ్ళకి ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియక పాడిందే పాటగా అదే కంటిన్యూస్గా ఆ టేపు అలాగే వేస్తూనే ఉన్నారు. మేము 100 సార్లు చెప్తున్నాం, ఈ ప్రభుత్వం గత 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఇంకో 2 నెలలు కూడా కంప్లీట్ అయితే 5 సంవత్సరాలు అయిపోతుంది. ఈ నేపథ్యంలో నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ ఒకే మాట చెప్తున్నాం, ఈ 4 సంవత్సరాల ప్రజలకు ఏదైనా మేలు జరిగింది అనుకుంటే, మంచి జరిగింది అనుకుంటే, మీ తాలూకా జీవన ప్రమాణాలు పెరిగాయి అనుకుంటే, ప్రతి ఒక్కరు కూడా పిల్ల పాప అందరూ హాయిగా ఉన్నారనుకుంటే, మీ పిల్లలకి వచ్చి విద్య వైద్యం, మీకు వైద్యం, మీ పిల్లలకి విద్య ఇంతకుముందు కంటే బాగా ఉన్నది ఈ ప్రభుత్వం పనితీరు అనుకుంటే మాకు ఒక అవకాశం ఇవ్వండి, మళ్ళీ మా గవర్నమెంట్ నుంచి రిపీట్ చేయండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నారు. ఆశీర్వదించమని ఆయన పదే చెప్తున్నారు. మేము కూడా అదే చెప్తున్నాం. ఊరిగా ఎందుకు మరి మాట్లాడుతున్నారో అర్థం అవ్వట్లేదు. అనొచ్చు కదా, ఇగో ఇది లోపం ఉంది అంటే. ఇప్పుడు నేను చెప్పిన 10 అంశాల్లో ఏది లోపం ఉంది, ఏది అందట్లేదు, ఏది చేయట్లేదు, ఇంతకు ముందు కంటే విద్యలో కానీ వైద్యంలో కానీ సంక్షేమంలో కానీ వ్యవసాయంలో కానీ మేము అభివృద్ధి చేసాము, మళ్ళీ మాకు అవకాశం అంటే ఫైన్, తప్పు కాదు రాజకీయాలు. కానీ ఏమీ చేయక శూన్యాన్ని అరచేతిలో వైఖరి నుంచి చూపెట్టి మళ్ళీ వాళ్ళు తగుదమ్మా అంటే ముందుకు వస్తుంటే పెద్ద అమాయకులు కాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ మనకి సభ జరిగింది, పార్టీ కార్యక్రమం సిద్ధం భీముల్లో వేలాది కొద్దిగా లక్షల కొద్దిగా వచ్చారు కార్యకర్తలు, ప్రధాని. అవునా కదా చెప్పండి? ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇవాళ ఏం మాట్లాడతారో మన ఏరియాలో జరిగింది, ఏ రకంగా వచ్చారు, ఏం మాట్లాడతారో అర్థం అవ్వదు. కాబట్టి దయచేసి అన్నీ పట్టుకుంటుకొని కన్స్ట్రక్టివ్గా ఏదైనా మాట్లాడినప్పుడు పూర్వపరాలతో, ఎందుకంటే కొత్త వాళ్ళు మాట్లాడితే పర్వాలే, పాత వాళ్ళు మాట్లాడినప్పుడు 14 సంవత్సరాలు వచ్చి రాష్ట్రం పరిపాలించినప్పుడు నా పరిపాలన జరిగిందని కంపారిజన్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని వేగంగా మాట్లాడడం మాత్రం అది సాంప్రదాయం కాదు, ప్రజలు దాన్ని హర్షించరు. కాబట్టి దయచేసి కన్స్ట్రక్టివ్గా ఏదైనా ఒక చెప్పదలుచుకుంటే కంపారిజన్ చేస్తూ చెప్పండి, దానికి సరైన వివరణ ఇస్తాం,
సమాధానం చెప్తాం అని మీ ద్వారా ప్రతిపక్ష పార్టీ అని తెలుగుదేశం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి తెలియజేస్తున్నాను. చెప్పండి, ఇంకేం కాదు. ఈ రాష్ట్రాన్ని 5 ఏళ్లలో చెడగొట్టింది సరిపోదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనను కూడా చెడగొట్టడానికి జగన్ పన్నాగం పట్టి ఉమ్మడి రాజధానిని మళ్ళీ కొనసాగించాలనే విషయాన్ని తెరపై తెచ్చారు. ఇప్పుడే జస్ట్ దాడి వీరభద్రరావు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాడి వీరభద్రరావు ఇచ్చినా, ఇంకొకరు ఇచ్చినా ఉమ్మడి రాజధాని కొనసాగించిన స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు చెప్పని అంత ఎగురుతున్నాను. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాల్లో అర్ధరాత్రి వచ్చి పరిగెట్టి ఓటుకు నోటు కేసులు వచ్చి అక్కడ వదిలేసి కట్టుబాట్లతో ఇక్కడికి వచ్చేసాము. చేసిన దొంగ పనికి వచ్చేసాము. అది వాస్తవం కాదా? అది దానికి మళ్ళీ సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారో, ఆయన ఏమన్నారో ఒకసారి పరిశీలించుకుంటే తెలుస్తుంది. అంతేగాని అందులో పుల్ స్టాపుల్ని కామాలు తీసి ఎక్కడో మాటను పట్టుకుని దాన్ని వచ్చి అటు ఒక 10 వాక్యం ఇటు 10 వాక్యం చేర్చుకుంటారంటే ఎలాగవుతుంది? నోనో, నిజంగా మీరు వచ్చి ఆ మాట కానీ మీరు ఈ ప్రతిపక్షాలు మాట నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైనా ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఉమ్మడి రాజధాని కొనసాగించిన అడుగుతారండి? అంత సుబ్బారెడ్డి గారు కానీ మాకు కానీ అంత ఆలోచన లేదండి. ఇవాళ కొత్తగా రాజకీయాలకు వచ్చాము మేము ఆడడానికి. చెప్పండి, చెప్పండి. తెలంగాణకు సంబంధించినటువంటి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నే కొనసాగించాలని మరోసారి మాట్లాడితే ఏపీకి సంబంధించినటువంటి నేతలు ఎలా హైదరాబాద్ లో తిరుగుతారో చూస్తామని చెప్పి ఛాలెంజ్. ఇవన్నీ అసలు ఇష్యూ లేనప్పుడు వచ్చి ఈ ఛాలెంజ్లు ఒక్క నిమిషం అండి. ఆయన అన్ని మాటలు చెప్తాను. ఇప్పుడు ఆయన అన్ని మాట ఏంటి? మీరు వచ్చి ఎంపీగా అయితే మీ ప్రయారిటీ ఏంటని అడిగారు. మీరు రాజ్యసభ మెంబర్గా గెలిచిన తర్వాత మీ తాలూకా ప్రయారిటీ అని అడిగారు. విభజన చట్టంలో చాలా అంశాలు ఉన్నాయి. అంశాలు వచ్చి ఫుల్ఫిల్ అవ్వలేదు. ప్రత్యేక హోదా కానీ లేకపోతే ఆ రోజు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు వచ్చి అక్కడి నుంచి వచ్చేసాము. దాంతోపాటు రెవల్యూషన్ ఫండ్స్ రావాలి, తెలంగాణ నుంచి మాకు రావాల్సిన నిధులు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఏదైతే విద్యాలయాలు ఉన్నారో అవన్నీ ఇస్తామన్నారు, ఇంకా అవన్నీ రాలేదు. ఇవన్నిటి కోసం నేను కృషి చేస్తాను అని చెప్పి మాట అన్నారు. అంతేగాని హైదరాబాద్ ఉమ్మడి రాజధాని మళ్ళీ మాకు కొనసాగించాలని కోరుతానని అన్నారు. నేను 100% మీరు ఒక్కరికి ఏం చెప్తున్నారు? అది కాదు, ఇది పార్టీ మాటగా చెప్తున్నాం. ఇది పార్టీ స్టాండ్గా చెప్తున్నాం. పార్టీ మాటగా చెప్తున్నాం. సరిపోయిందా? మీరు పార్టీ స్టాండ్ నేను చెప్తా. ఆయన అనలేదు అని వ్యక్తిగత నాకేంటి? మీరు చెప్తుంది ఏంటి? మీరు పార్టీ స్టాండ్ అన్నారు, కాదని చెప్పాను లేదా? లేదు, అది నాకు తెలియదు. ఆయన అనలేదు అని నేను వినలేదు, నేను చూడలేదు, నేను అనుకుంటాను. ఆ మాటలు ఎవరైతే ఎవరో తెలుగుదేశం నాయకులు తెలంగాణ నాయకులు ఎవరు మాట్లాడారంటే ఇష్యూ లేని దానికి ఏంటి? వస్తే తాటాకు చెప్పులకి బెదరాలి, కానీ మేము బెదరం ఏంటి? భారతదేశంలో ఎవరెక్కడికి వెళ్ళడానికి హక్కు ఉంది. భారతదేశంలో ఏ పౌరుడికైనా వాక్ స్వాతంత్రం ఉంది. భారతదేశంలో ఏ వ్యక్తి ఎక్కడికైనా పరిగణించుకుంది. హూ ఈజ్ ఈ ఇవన్నీ చిన్నపిల్లల మాటలు. కానీ లేని విషయాన్ని ఊరికినే రేకెత్తించడం కరెక్ట్ కాదనేది మీకు నేను చెప్తున్నా. పార్టీ ఎక్కడ మాట్లాడేదండి? ఆయన ప్రెస్ మీట్ లోను సెక్రటరియట్లో మాట్లాడారా? ఏమని? నాకైతే ఉదయం ఆయనతో కూడా మాట్లాడాను. నేను ఆయనతో కూడా మాట్లాడాను. ఇగో నేను ఉదయం ఆయనతో కూడా మాట్లాడాను. ఆయన దాన్ని నేను అన్న మాటని వక్రీకరించా. మళ్ళీ ఆయన వచ్చిన అడగండి. మా పార్టీ ఇప్పుడు మీకు చెప్తున్నా నేను, దయచేసి ప్లీజ్, మా పార్టీ స్టాండ్ అది కాదు.
మా పార్టీ ఆలోచన విభజన చట్టంలో ఏ అంశాలు అయితే ఫుల్ఫిల్ అవ్వకుండా ఇంకా మేము ఉన్నాయో వాటిని మేము సాధించుకోవడమే మా కొత్తగా ఎన్నికవుతున్న రాజ్యసభ మెంబర్లు కానీ మా ప్రభుత్వం తాలూకా విధి, మా నిర్ణయం, మా బాధ్యత. అది పార్టీ నిర్ణయం. ఓకే. హైదరాబాద్ లో మనకు ఉమ్మడిగా ఉన్నటువంటి ఆస్తులు మళ్ళీ కావాలని అడుగుతారు. ఉమ్మడిగా ఉన్న లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ అవి ఇచ్చేశారు. ఇప్పుడు మళ్ళీ అడిగే అవకాశం ఒక విషయం, ఏదైతే ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏదైతే చట్ట ప్రకారం రావాల్సి ఉన్నాయో వాటి గురించే మాట్లాడతాం తప్ప ఇచ్చేసినవి సెటిల్ అయిపోయినవి వాటి గురించి ఎవరు మాట్లాడతారు? వాటి గురించి మాట్లాడతారు ఎవరైనా? ఒక అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వాళ్ళ తాలూకా కుటుంబం ఉమ్మడి కుటుంబంలో వాళ్ళు చేసుకున్న ఒప్పందాల ప్రకారం జరిగిన తర్వాత ఎవరైనా అడుగుతారా? ఆలోచన ఉందా ఎవరైనా? అది కాదు కదా. ఎందుకు అడుగుతారు? ఏదైతే చట్ట ప్రకారము ఇంకా పరిష్కారం కాని విషయాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే పరిష్కారం కాని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెడతాం. వాటిని పరిష్కారం చేసుకోవడానికి, వాటిని సాధించుకోవడానికి దానికోసం మేము ప్రయత్నం చేస్తాం. అది మా స్టాండ్. ఐదేళ్ళు కాదు దాని అది కాదు, 5 ఏళ్ళు కాదు. గత 5 సంవత్సరాలు చంద్రబాబు ఏం చేశాడు చెప్పండి? అది కాదు. దాని తర్వాత మేము వచ్చాం, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం, ఒకటిగా సాధించుకొస్తున్నాం. ఇంకా కొన్ని మిగిలిపోయి 1, 2 మీకు అందులో ప్రధానమైంది మాకు సోషల్ స్టాటస్, ప్రత్యేక హోదా, దాని మీద సాధించుకోవడం ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంకా దాని గురించి ఇంకా విషయం ఎక్కడ ఉంది? దాన్ని చెప్తున్నాం కదా ఓపెన్గానా. అసలు కాదు, ఎలాగవుతుంది? హౌ క్యాన్ 10 years ఇచ్చారు, ఎలాగవుతుంది? ఒకవేళ ఏదైనా మన కేంద్రం వచ్చి పునరాలోచన చేసుకుంటే అది మాకు సంబంధం లేని విషయం. ఎలాగవుతుంది? ఈ సబ్జెక్ట్ అయిపోయిందా? చెప్పు. అలాగే సార్, నిన్నటి వ్యాఖ్యల్ని సుబ్బారెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ప్రతిపక్షాలు కూడా అంటే అటు అమరావతి కానీ ఇటు విశాఖ కానీ 2 డెవలప్ చేయలేదు కాబట్టి ఎన్నికల స్టంట్ లో భాగమే వైసీపీ పట్టించడానికి ఇలాంటి చౌకబారు విమర్శలకి, చౌకబారు మాటలతో ఎన్నికల్లో విజయం సాధించుకుందాం అనుకున్న స్టాండ్ మా పార్టీది కాదు. ఇలాంటి జిత్తులు మీ పార్టీ లేదు. అది మా పార్టీ, మా నాయకుల తత్వం కాదు. చేసిందే చెప్తాం, చెప్పిందే చేస్తాం. అది మా తత్వం. ఇలాంటి జిమ్మికి మాకు ఇలాంటి చౌకబారు మాటలు మేము మాట్లాడాం. ఎవడో నవ్వుతాడు. దీంతో వచ్చి ఎన్నికలకి దీనికి ఏమనుకుంటున్నారు? మాకు ఇలాంటి అంశాలు దానివల్ల ఏంటి? అది వస్తారు కదండి. ఆయన నాకు మార్నింగ్ కూడా చెప్పండి, మాట్లాడాను. ఏంటంటే విమర్శ వాళ్ళందరూ ఏమంటారన్నా తప్పది. నేను మాట్లాడింది క్లారిటీగా విభజన చట్టంలో ఏవైతే అంశాలు ఉన్నాయో, ఏవైతే పరిష్కారం ఉన్నాయో, దాంట్లో ప్రెషర్ స్టాటస్ ఇలాంటి అంశాలు ఏమున్నాయో వాటిని కొనసాగిస్తామని చెప్పాను. 10 సంవత్సరాలు వచ్చి అక్కడ పారిపోయి వచ్చాడు. ఇంకా 10 సంవత్సరాలకి ఇంకా 4-5 నెలలు సమయం ఉంది. ఈ సమయంలో ఇవన్నీ పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటామని చెప్పి నేను అన్నాను. అంతే తప్ప ఏమన్నా వాళ్ళు ఏదో అనుకుంటే నాకేం సంబంధం అని చెప్పి ఆయన మరి మీకెలా చెప్పారు? నాకు చెప్పిందని నా రైట్ కదా. నేను మాట్లాడుతున్నా మీ ముందే కదా. నేనేమి 1-2 మాట్లాడట్లే కదా. ఓకేనా? కాబట్టి అది పక్కన పెట్టండి. ఇక ప్రతిపక్షాలు మాట్లాడారంటారా? వాళ్ళకి ఇంకేం పని ఉంది? ఇందాక చూసాం వచ్చాను కదా, జగన్మోహన్ ఆస్తుల కోసం అంటే ఉమ్మడి రాజధాని అడుగుతున్నట్ట. ఆస్తులు లేకపోతే ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఆస్తులకి మా హైదరాబాద్ ఇల్లు ఉంటే ఇల్లు నాకు ఇల్లు హైదరాబాద్ ఇల్లు ఉంది ఉంటే ఆ రాష్ట్రం తీసుకుంటుందా? ఈ ప్రభుత్వాలు వచ్చి దాన్ని కబ్జా చేస్తాయా, లేకపోతే దౌర్జన్యంగా లాక్కుంటారా, దౌర్జన్యం చేస్తారా? డెమోక్రసీలో మన భారత రాజ్యాంగం చాలా పటిష్టమైంది. అని ఏంటి మాటలు ఇవి ఉంటే అది ఎస్తేనా చెప్పండి? కరెక్ట్ కాదు కదా. తప్పది. హైదరాబాద్లో మా అబ్బాయికి కూడా ఉంది. మా సొంతమే కదా మా అబ్బాయిది. అంటే అది మా అబ్బాయికి ఉన్న ఇంట్లో లాక్కుంటారా? మేము ఆంధ్రప్రదేశ్లో మంత్రి అయితే
అక్కడ వచ్చి ప్రభుత్వాలు మారిపోతే తప్పు కదా అది. ఈ మాటలు తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగుతుంది. వాళ్ళకంటే ఐదు ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఇల్లు వాకిలు లేదు. వాళ్ళంటే ఇక్కడ ఓటు కూడా లేదు. వాళ్ళకి ఓటు ఉందో లేదో అక్కడ ఒక ఓటు ఉండొచ్చు. ఆ నాయకులు మాట్లాడతారుగా. ఎవడైనా నాయకుడు అనుకున్నాడు ఒక రాజకీయాలు ఉన్న వ్యక్తులు కనీసం ఒక ఎమ్మెల్యే అయితే ఒక క్యాంప్ ఆఫీస్ ఒక ఆఫీస్ కట్టుకుంటాం, సొంతంగా ఒక ఇల్లు కట్టుకుంటాం 5 సంవత్సరాల్లో. చంద్రబాబు నాయుడు వచ్చి సొంత ఇల్లే లేదే. వాళ్ళు మిత్రపక్షాలకు వచ్చి ఒక ఇల్లే లేదే, ఒక డోర్ నెంబర్ లేదే. డోర్ నెంబర్ లేని వ్యక్తులు వచ్చి ఈ మాట్లాడతారుగా. ఇలాంటి కామెంట్లు చేస్తే చీప్ కామెంట్లు చేస్తారుగా. చెప్పండి ధర్మా, చెప్పండి ఇది. మీరన్నా అడగాలి కదా. కొన్ని అడగలేదు, మీరు అడగాలి కదండి. ఏమని మీ డోర్ నెంబర్ అని చెప్పండి అని. పక్కింటే డోర్ నెంబర్ చెప్తారు. ఏమండి అక్కడ ఉన్నారని. ఎక్కడ ఇది కొన్ని చెప్పాను కదా. కొన్ని దుష్ట శక్తులు కొన్ని దుష్ట శక్తులు దుర్మార్గపు ఆలోచన కొందరు వ్యక్తులు వాళ్ళ ప్రభావం కొద్దిగా ఎక్కువగా ఉంది. తపస్సులు చేసినప్పుడు ఒక ఆలోచనతో ఒక నిర్దిష్టమైన ఒక కార్యక్రమం కోసం లోక కళ్యాణం కోసం తపస్సు చేస్తారు పూర్వం పురుషులు, పూర్వం ఉన్న యోగులు ఋషులు. చేస్తున్నప్పుడు ఇది వచ్చి మా రాక్షసులు వచ్చి దాన్ని చెడగొట్టడానికి చూస్తారు. చెడగొట్టిన ఆపరు కదా, అది కంటిన్యూ అవుతుంది. ఫలితమే ఆఖరిగా లోక కళ్యాణానికి ఏదో అవసరమో అది సఫలీకృతం అవుతారు. ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే అవుద్ది. దాని గురించి ఊరికి ఇబ్బంది పడడం ఎందుకు? మీలాంటి సీనియర్ పొలిటీషియన్స్ గతంలో కూడా అమరావతి రాజధాని విషయంలో 3 రాజధానులని బొత్స సత్యనారాయణ గారు ఎవరు వైవి సుబ్బారెడ్డి గారి ద్వారా ఈ రాజధాని ఒక విషయాన్ని చెప్పి కంప్లీట్ సారీ నేను మధ్య అంటే 3 రాజధానుల విషయంలో కూడా ఎవరు ఊహించిన విధంగా బొత్స గారి నోట్ వచ్చింది. అది అనుకున్న విధంగానే 3 రాజధానులు సీఎం గారు ప్రకటించారు. ఇప్పుడు కూడా వైవి సుబ్బారెడ్డి గారి ద్వారా కేవలం ఉమ్మడి రాజధాని కావాలనేది ఒక లీడ్ అయిపోయిందా నేను చెప్తాను. అయిపోయిందా? బొత్స సత్యనారాయణ మాట్లాడినప్పుడు దాన్ని ఎవరైనా మా పార్టీలో ఖండించారా? మా పార్టీలో ఈ మాట అనలేదని చెప్పారా? ఇది ఊరికనే ఆయన మీరు ఎవరు ఈ ప్రతిపక్షాలు వక్రీకరించాయని చెప్పారా? లేకపోతే మీ మీడియాలో వచ్చి వక్రీకరించాయని చెప్పారా? చెప్పలే కదా. ఇవాళ చెప్తాను కదా. మీరు నాయకులు కొన్ని ప్రచార సాధనాలు దాని నుంచి వక్రీకరించాయని ఆయన అనలేదని చెప్తాను కదా నేను. దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉంది? అది ప్రభుత్వ విధానం అని చెప్పాను కదా, మా పార్టీ విధానం అని చెప్పాను కదా. ఇప్పుడు చెప్తున్నాం కదా, మా పార్టీ విధానం అది కాదు, మా పార్టీ మాటలే కాదు. ఆయన అన్నలేని మాటల్ని కొన్ని మీడియా ఛానల్స్ ఉద్దేశాన్ని వక్రీకరించాయి. ఆయన ఉద్దేశం ఏంటంటే విభజన చట్టంలో ఉన్న అంశాలు ఏమున్నాయో, ఏవైతే అపరిష్కృతంగా ఉన్న ఏ అంశాలు ఉన్నాయో వాటిని పరిష్కారం చేయడానికి ఒక బాధ్యత తీసుకుంటే బాధ్యత ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత అనే మాటని అన్నారు. అందులో వచ్చి ఇది వచ్చింది. అవును, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానికి ఉన్న నేపథ్యంలో అక్కడ నుంచి అర్ధరాత్రి పారిపోయి వచ్చాడు చంద్రబాబు నాయుడు. అవి పరిష్కారం కాకుండా ఉన్నాయి, అవి ఉంటే బాగున్ను అనే భావం వచ్చేటట్టు అన్నారు ఆయన. దాన్ని మీరు వక్రీస్తారుగా, దాన్ని చెప్తారుగా. చెప్పండి. ఇంకో సబ్జెక్ట్ ఉంటే వాళ్ళని ఇందాక దాని ఇంకోటి అయిపోయిందా? ఉద్యోగస్తులు నిరసన తెలిపేందుకు వెళ్తున్నారు, నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు కాబోతున్నామని చెప్తున్నారు. వాళ్ళ డిమాండ్లపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఎలా చూస్తుంది? నిన్న కాక మొన్న కూడా ఉద్యోగ సంఘాలతో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో విషయాలన్నింటినీ కూడా సద్భావన వాతావరణంలో అందరం కూడా చర్చించుకున్నాం. మరి ఎందుకోసం చేస్తున్నారో విషయం నాకు తెలియదు. మరి బకాయిలు ఉన్నాయి, వాళ్ళకి రావాల్సినవి పిఎఫ్లు కానీ లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఉన్నా అవన్నీ కూడా ఈ నెల వచ్చే నెలలో క్లియర్ చేస్తామని చెప్పాము 100%. కానీ 8,000 కోట్లు మా పిఎఫ్ని ప్రభుత్వం వాడుకుంది, అట్లా ఇంకా తిరిగి జమ చేయట్లేదు అనేది ఎన్జిఓస్. 8,000 కోట్లు అది వాస్తవం కాదు, అవాస్తవం. అవాస్తవం అనే మాట అన్న కానీ వాస్తవం కాదండి.
DL పెండింగ్ లో ఉన్న గతంలో కూడా ఇస్తామన్నారు. పెండింగ్ లో బకాయిలు తిరిగి వాళ్ళ డబ్బులు వాడుకున్నారనేది వాళ్ళ ఆరోపణ. మరి నా మాట వింటారా మరి? ఈ డబ్బులు నా డబ్బులు ప్రభుత్వం ఇది వాడుకొని సత్వగారి జోబులోకి ఎంత తీసుకున్నా జగన్మోహన్ జోబులోకి ఎంత పెట్టుకున్నారా? బకాయిలు అనేవి వ్యవస్థలో అనాదిగా వస్తుంది. గత ప్రభుత్వాలు ఎక్కడ బకాయిలు లేవా? ఒకసారి ఉద్యోగులు బకాయిలు ఉన్నాయి చెప్పండి. ఇంతకుముందు ఎప్పుడు బకాయిలు లేవా? ఏంటి మాటలు అయితే ఉన్నాయి. ఉండడం అనేది వాళ్ళు ఇన్ టైంలో ప్రతిదీ ఇవ్వాలనేది ప్రభుత్వం బాధ్యత. నేను బాధ్యతని నేనేమీ కాదని వాళ్ళ డిమాండ్కి నేనైతే వ్యతిరేకం కాదు, వినాయక చేయట్లేదు. ప్రభుత్వం బాధ్యతగా చేయాలి. కానీ కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ఒక రోజు 2 రోజులు లేట్ అవుతాయి, ఒక 10 రోజులు 20 రోజులు లేట్ అవుతుంది. జీతం లేట్ అవ్వట్లేదు కదా. ఏవైతే అదర్ అలవెన్సెస్ ఉన్నాయో లేకపోతే ఏవైతే ఈ పిఎఫ్లు ఉన్నాయో ఏదైతే లీవ్ ఎన్కాష్మెంట్లు ఉన్నాయో అవి కొద్దిగా ఆలస్యం అవుతున్నాయి. అవి ఈ నెల వచ్చే నెలలో 100% ఇస్తామన్నాం. పిఎఫ్ 1000 కోట్లు బాకీ ఉంది, 1000 కోట్లు కూడా రిలీజ్ చేస్తామని చెప్పాము. అంతకంటే మీరేంటి 8,000 కోట్లు కాదు. ఇది మేమైతే వెళ్ళకూడదని కోరుకుంటున్నాం. నేనైతే వెళ్ళకూడదని కోరుకుంటున్నాం. నువ్వు ఎక్కడి నుంచి పరిగెట్టి వెళ్తా అంటావు బీచ్ వరకు. వెళ్తే బాబు ఆయాసం వస్తుంది పడిపోతామని చెప్తాం. నువ్వు వెళ్తానంటే ఏం చేస్తాం? రిక్వెస్ట్ చేస్తాం, కన్విన్స్ చేస్తాం, మంచిగా అని చెప్తాం, మా మాట వింటారని ఆశిస్తాం. ఇంకేంటి అయిపోయిందా? ఇద్దరిలో ఒకరు ఇందాక చెప్పాను కదా బాసు, ఏమని యజ్ఞం చెప్పాను కదా. దుష్టశక్తులు దుర్మార్గ ఆలోచనలో వాళ్ళు వచ్చి ఏ విధంగా అది నాటక ప్రస్తారం మంచి మంచి కార్యం దేనికైనా సరే దాని మీద కూడా లేదు కదా. కోర్టులకి దాని మీద కూడా వేశారు కదా. వాళ్ళకి విశాఖపట్నం డెవలప్ అవ్వాలన్నా, ఉత్తరం డెవలప్ అవ్వాలన్నా, రాయలసీమ డెవలప్ అవ్వాలన్నా వాళ్ళకి లేదు. వాళ్ళకి ఎంతసేపు అక్కడ ఉన్న భూములు కబ్జా చేసి అవి దోచుకు తిని అన్యాగ్రంథం చేయాలనే ఆలోచన తప్ప రాష్ట్రం డెవలప్ అవ్వాలనే ఉద్దేశం లేదు. మరోసారి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఎన్నికలకు వెళ్ళబోతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. ఒకవేళ వెళ్తే ఫలితం 2014లో ఏ విధంగా వచ్చిందో అదే విధంగా వస్తుందంటారా, లేకపోతే దానికన్నా భిన్నమైన ఫలితం వచ్చే అవకాశం ఉంటుందంటారా? సీనియర్ రాజకీయ నేతగా నేను ఒకటి చెప్పేదా, మేము మొదటి ఒకే మాట చెప్తున్నాం, మేము మాత్రం ఒంటరిగా వెళ్తాం. ఎవరో వెళ్ళినా సరే మాకు ఎవరితో పొత్తు పెట్టుకున్నా మాకు సంబంధం లేదు. మా అంశం ఒక్కటే, ఈ 5 సంవత్సరాలు మా పరిపాలన చూసి మాకు ఓటు ఇవ్వండి. మీ తాలూకా మీ అభివృద్ధిని చూసి మాకు ఓటు ఇవ్వండి. నాకు చెప్పాను కదా, ప్రతి కుటుంబం దేవుని ప్రమాణాలు పెరిగిన ఆలోచన చేసుకుని మాకు ఓటు ఇవ్వండి. రాష్ట్రం జీడిపి తాలూకా పర్సెంటేజ్ ఏ రకంగా పెరిగి అభివృద్ధి చెందిందో చూసి ఇవ్వండి. రైతులకు ఏ విధంగా గిట్టుబాటు ధర వచ్చిందో అది ఆలోచన చేసి మాకు ఓటు ఇవ్వండి. మీ పిల్లలకు వచ్చి విద్య పట్ల విద్యా విధానంలో ఎన్ని మార్పులు తీసుకొచ్చామో, దానికి ఎంత ప్రత్యేకత ప్రాధాన్యత ఇచ్చామో, దేశంలోనే మేటిగా ఈ రాష్ట్రాన్ని తయారు చేశామో దాన్ని చూసి మాకు ఓటు ఇవ్వండి. ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తే ప్రతి ఉన్న 5 కోట్ల మందికి ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో, ఎవరైతే మధ్యతరగతి అందరికీ కూడా ఒక కేస్ షీట్ తయారు చేసి ఒక మెడికల్ షీట్ని వాళ్ళ తాలూకు ఆరోగ్యం కోసం వాళ్ళకి ఏ జబ్బు ఉందో చూసుకుని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి, దాంతోపాటు ప్రతి 10-15 రోజులకు ఒకసారి వచ్చి గ్రామాలకి వాటికి డాక్టర్లు 104 పోయి వాళ్ళని వచ్చి పరీక్షించి వాళ్ళ మందు ఇచ్చే సందర్భం ఇంత ముందు ఎప్పుడు లేదు. ఆ కార్యక్రమాలు చేస్తున్న ఈ నేపథ్యంలో అవి చూసి ఉంటుందండి. 1వ తారీఖు నాడు ఇంటికి వచ్చి తలుపు తట్టి మీకు ఇస్తున్న పెన్షన్ మధ్యవర్తులు దళాలు లేకుండా సుమారు 2,50,000 కోట్ల పైసలకే మీకు వచ్చి డైరెక్ట్గా డీబీటీ ద్వారా మీకు ఇస్తున్న అవినీతి లేని కార్యక్రమాన్ని చూసి మాకు ఓటు ఇవ్వండి. ఇంకేం చెప్పాలి? ఇవన్నీ కాకుండా అని అడుగుతుంటే ఓపెన్గా మేమేం తప్పు మాట్లాడితే
చంద్రబాబు నాయుడిని ఆ దొంగతనం చేస్తాడు ఆ దొంగతనం పట్టు దానికి ఓటైపోద్దని మనలాగా మమ్మల్ని చూసి మాకు ఓటేమని అడుగుతుంది. మా పాజిటివ్ని చూసి మాకు ఓటేమని అడుగుతున్నాం. పాజిటివ్నెస్కి వచ్చి మాకు మళ్ళీ రిపీట్ చేయడానికి మాకు అవకాశం ఇవ్వని అడుగుతున్నాం. వారి పొత్తులకి నైతికత ఉందా లేదా అంటే సీనియర్ నేతగా మీరు మేము నైతికతకు ఆ పార్టీని ఏ విధంగా ఆలోచిస్తే మాకు అనవసరం. ఏ డొంకల్లోనే ఏ సొందులో దొరుకుతారో మాకు అనవసరం. అదో రాజకీయ పార్టీ వాళ్ళ విధానాలకు ఉంటాయి, వాళ్ళ ఆలోచనలకు ఉంటాయి, వాళ్ళ అడ్జస్ట్మెంట్లకు ఉంటాయి. టైంలీ ఒకరికొకరు అనధికంగా మాట్లాడుకున్న వాళ్ళకు ఉంటాయి. మాకు సంబంధం లేదు. మా నైతికత మా మాట నాకు ఎవరితోనే లేదు. ఒంటరిగా మేము పోటీ చేస్తాం ఈ రాబోయే ఎన్నికల్లో. అది మా తరపు మాట. ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీ భారతీయ జనతా పార్టీ, విశాఖను ప్రైవేటీకరణ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, విశాఖకు రైల్వే జోన్ ఇవ్వనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీని పొత్తులోకి రమ్మని ఆహ్వానించడాన్ని ఏ విధంగా చూస్తారు? అది ఎవరు ఏ పార్టీ అయితే ఆహ్వానించడం తెలుగుదేశం పార్టీ. ఏ పార్టీ అయితే ఇంటి చుట్టూ తిరుగుతున్నారో తెలుగుదేశం పార్టీ. ఆ గుమ్మాలెక్కి బాబు నేను అంటారో వారికి ఆ ప్రశ్న ఇస్తే బాగుంటుంది. రేపు ఎన్నికలు వచ్చి అయిన తర్వాత నేను తప్పక ముందు ఊరికనే నేను మాట్లాడితే బాగుంది. పోరాటం చేసే అవకాశం ఉంది సార్. ఇట్లా మేము ఢిల్లీ స్థాయిలో పోరాటం చేసే అవకాశం ఉంది. ఎప్పుడు చేస్తున్నాం, ఇవాళ కొత్త కాదు కదా. ఎప్పుడు చేస్తున్నాం, ఇవాళ కొత్త కాదు కదా. స్టార్టింగ్ డే 1 నుంచి చేస్తున్నాం. మన ఆఖరికి ప్రత్యక్ష పోరాటం ముఖ్యమంత్రి గారు ప్రత్యక్ష పోరాటం దానికే శాసనసభ సాక్షి ముఖ్యమంత్రి ఏం చెప్పారు? ఒక మాట చెప్పారు, జ్ఞాపకం ఉందా? దేశంలో మన మీద ఆధారపడిన ప్రభుత్వం వస్తే కానీ ఇలాంటి వాటికి శాస్త్రం పరిష్కారాలు రావు. సార్ మంత్రి గారు మోడీ గారిని జగన్ గారు బీజేపీ ముఖ్యమంత్రులు కావాలని సార్లు కూడా కలుస్తున్నారండి. కారణం ఏంటి? హోదా రాలేదు. అసెంబ్లీలోనే ప్రకటించారు హోదా ఏమన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు. నాకు బీజేపీ ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కలిశారో, ఈయన ఎక్కువసార్లు కలిశారు. నాకు లెక్కలు తెలియదు కానీ ఆ లెక్కలు నా దగ్గర లేవు. కానీ ఏంటి కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఈ ఫెడరల్ వ్యవస్థలోనూ రాష్ట్ర కేంద్ర సంబంధాలు కొనసాగించుకోవాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో మనం బయట కొన్ని అంశాలకి కేంద్రంతో సహకారం అవసరం. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నాయండి, అది అవసరం. రేపు కాదు, రేపు కూడా అంతే. కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా దాంతో సత్సంబంధాలు పెట్టుకొని రాష్ట్రానికి సంబంధించిన సమస్య ఏమైనా అవసరాలు తెచ్చుకోవడం అనేది ఆ ప్రభుత్వానికి అవసరం. ఎందుకంటే అల్టిమేట్గా ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు, రెండు వ్యవస్థల మధ్య, కేంద్రం రాష్ట్రంలో 5 కోట్ల మంది తాలూకా సంక్షేమం మనకు అవసరం, వాళ్ళ తాలూకా వికాసం మనకు అవసరం. దాని గురించి ఆలోచన చేస్తాం తప్ప వ్యక్తిగతంగా నాకు పడలేదు నీకు పడలేదు అనుకుంటే అది కరెక్ట్ కాదు. సత్సంబంధాలు ఏ సమస్య పరిష్కారం కావలేదు. గతంలో రావాలి, ఇప్పుడు రావాలి. ఒకటి 10 సార్లు అయితే కానీ రావు. ఇంకా దాన్ని మేము చెప్పాం కదా, మన శాసనసభలో చెప్పారు కదా చీఫ్ మినిస్టర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా చెప్పారు కదా, మన మీద ఆధారపడిన ప్రభుత్వాలు వస్తే కానీ ఇవన్నీ పరిష్కృతం అవ్వవు, నాకు తెలుసు, నేను బాధపడుతున్నాను అని చెప్పారు కదా. ఎన్నికల ముందు చెప్పాము, ఎన్నికల తర్వాత చెప్తున్నాం. సార్, ఈ 6,100 డిఎస్సి పోస్టులు 25,000 దాకా ఖాళీలు ఉన్నా కూడా ఈ కేవలం 6,100 మాత్రమే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీనివల్ల నష్టపోతున్నారు, నిరుద్యోగులు ఆందోళన కూడా సిద్ధం అవుతున్నారు. ఏం చెప్పారు? ఒకటికి 10 సార్లు చెప్పాను, ఈ ప్రశ్న ఆన్సర్. హైదరాబాద్లో చెప్పాను, ఎక్కడ చెప్పాను, మా పార్టీ హౌస్ ప్రెస్ మీట్లో చెప్పాను, వైజాగ్లో విజయవాడ ప్రెస్ మీట్లో చెప్పాను. ఎక్కడైనా ఏ ప్రెస్ మీట్ అయినా చెప్తూ వస్తున్నాను. శాసనసభలో చెప్పాను, శాసనమండలిలో చెప్పాను. ఏదైతే 25,000 పోస్టులని పార్లమెంట్లో చెప్పారు, అది వాస్తవం కాదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా 17,240 పోస్టులను వచ్చి నింపాము. ఇప్పుడు ఇంకొక 6,000 ఒక 100 పోస్టులు వచ్చి ఇప్పుడు నింపుతున్నాము. దీంతో రేపు అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన నాటికి, జూన్లో స్కూల్స్ ఓపెన్ అయిన నాటికి 0 వేకెన్సీ ఉంటుంది.
ఆ రోజుకి వీడి తాలూకా జాయినింగ్ ఆర్డర్స్ ఇస్తాము. అయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఎక్కడా కూడా ఖాళీ ఉండకుండా ఏ సంవత్సరం ఆ సంవత్సరమే రిక్రూట్మెంట్ జరిగే ఏర్పాట్లకి మా విధానం అని చెప్పారు. ఇంకా అందుకని నేను చెప్తాను. 6,100 పోస్టులు ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ప్రకటించాము. ఇక్కడ టెట్ విషయం అంటారా, గత సంవత్సరం కింద టెట్ చేసాం, ఇప్పుడు మళ్ళీ టెట్ పెట్టాం. ఎగ్జామ్ పెట్టమని వాళ్ళకు పెట్టండి అంటారు. పెట్టిన తర్వాత వచ్చి పోస్ట్పోన్ చేయండి అంటారు. ఇది ఎక్కడ ధర్మం? రోజు కోచింగ్ సెంటర్కి వెళ్తున్నాము, మేము డబ్బులు కట్టుకుంటాము, మాకు వచ్చి డబ్బులు ఖర్చు అవుతున్నాయి మాకు అని బాధపడుతున్నారు కదా. ఆ బాధలు మరి కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి, మళ్ళీ టైం ఎందుకు? నాకు అర్థం అవ్వట్లేదు. దయచేసి అర్థం చేసుకోమని కోరుతున్నాను. ఈ ఇచ్చిన ప్రక్రియ, ఇచ్చిన డేట్స్ దయచేసి మారవు. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోమని, అందరికీ సక్సెస్ అవ్వాలని నా కోరిక. 6,100 రావాలని కోరిక. ఇంకా దాని గురించి ఆలోచన చేయొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మంత్రి గారు, బీజేపీ కొన్ని అంశాలు మద్దతు ఇస్తున్నట్లు జగన్ గారు ప్రకటించారు. కొన్ని అంశాలు ఏమైనా ఉన్నాయండి బీజేపీతో? కొన్ని అంశాలు ఉందా అని చెప్పారు. అవును, ఒక విషయం అండి. పార్లమెంట్లో వస్తున్న బిల్లు, అది లోక్సభ కానీ రాజ్యసభ కానీ, ఆ బిల్లు వల్ల మన రాష్ట్రానికి ఏమైనా ఇబ్బంది వస్తే, లేదు దేశం తాలూకా రక్షణకి సార్వభౌమాధికారానికి ఏమైనా ఇబ్బంది వస్తే, లేదు రక్షణకి ఏమైనా ఇబ్బంది వస్తే మనం దాన్ని సమర్థిస్తే తప్పు. ఆ మూడింటికి లేనప్పుడు మనం వచ్చి చేస్తే ఎలాగా? ఆ మూడింటికి లేని దాన్ని మనం వచ్చి పెద్దాన్ని బిల్లుని అడ్డు పెట్టుకుంటే నువ్వు అడ్డుపెట్టినా ఆగదు కదా. వయసు అంశాల వారి విభేదించే అవసరం వస్తే విభేదిస్తాం. నేను దాన్ని ఇప్పుడు ఎందుకు మేము పెద్ద వీరుని సూర్యుని అని చంద్రబాబులో చెప్పుకోలేదు. నేను సంగతి ఏం చేస్తాను, నేను హైదరాబాద్లో రాని నేను చెప్పాలని అది కాదు కదా. చెప్పు, ఇంకేంటి చెప్పు. మీరు మీ అందరూ ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నుంచి, మీ అందరూ ఎప్పుడు చెప్తే అప్పుడు నుంచి. నాకేం స్ట్రాటజీ? మా స్ట్రాటజీ ఓన్లీ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవడమే మా స్ట్రాటజీ. ఫస్ట్ నుంచి కూడా పొలిటికల్గా మా పాలిటిక్స్లో మా తాలూకా మెయిన్ మాకున్న ఆలోచన ఏంటంటే, అది బలం అనుకోండి, అది మా ఆలోచన అనుకోండి, మేము కమ్యూనికేషన్ గ్యాప్ ఉంచాం. ఎవరు వచ్చినది ఒకటే మా తాలూకా. అది ఓకేనా? జాయిన్ ఫర్ థ్యాంక్ యూ. జాయిన్ ఫర్ సారీ లంచ్ పెట్టలేదు కానీ టైం అయింది, కానీ జాయిన్ ఫర్ కాఫీ. ఓకే ప్లీజ్. లంచ్కి కొత్త పర్మనెంట్ ఆఫీస్ పెడుతున్నాము, అక్కడ పెడుతున్నాము. ఓకేనా? మీ కార్డు ఇచ్చాను. ఓకే.